హలో అండి. వెల్కమ్ టు స్మైలీ టాక్స్. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఐ హోప్ మీరందరూ చాలా బాగున్నారని చెప్పి ఇక్కడైతే మేము సూత్ర ఎగ్జిబిషన్కి వచ్చామన్నమాట. ఇది మాయా కన్వెన్షన్ సెంటర్ కొండాపూర్లో అయితే జరుగుతూ ఉంది. ఈ సైడ్ ఈ ఎగ్జిబిషన్ ఉండేది కొంచెం తక్కువే కదా, ఎక్కువ తాజ్ కృష్ణ, తాజ్ డెక్కన్ ఆ సైడే అయితే ఉంటుంది. ఈ మధ్య అంతా కూడా సూత్రాస్ ఇక్కడికి అయితే వస్తూ ఉందన్నమాట మాయా కన్వెన్షన్ సెంటర్కి. సో మనం అయితే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన ఫస్ట్ స్టాల్లో అంతా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయన్నమాట. ఎక్కువ లెనిన్ ఫ్యాబ్రిక్లో అయితే ఉన్నాయి అండ్ వేరే ఫ్యాబ్రిక్స్లో కూడా ఉన్నాయి, బట్ మోస్ట్లీ లెనిన్లో అయితే ఉన్నాయన్నమాట. చాలా డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది. సో ఈ వీడియోలో మీరు చూసే స్టాల్స్ అన్నీ కూడా ఆన్లైన్ చేసే స్టాల్సే అనమాట. ఆఫ్లైన్ ఉన్నవి మనకైతే యూస్ అవ్వవు కాబట్టి ఓన్లీ ఆన్లైన్ చేసేవి అయితే చూపించాను. ఎవరికైనా ఏదైనా డ్రెస్ నచ్చున్నా ఆర్ శారీ నచ్చున్నా డిస్క్రిప్షన్లో అయితే వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. సో తప్పకుండా అయితే చెక్ చేసేయండి. ఈ పీచ్ కలర్ డ్రెస్ మెటీరియల్ మాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. యాక్చువల్గా దూరంగా హ్యాంగర్ కేస్ ఉంది. కలర్ కానీ దాని మీద ఉన్న డిజైన్ కానీ చాలా బాగుందని చెప్పి అయితే తీపిచ్చాము. మొత్తం హ్యాండ్ పెయింటింగ్ వచ్చి దానికి బార్డర్లో అయితే కాంతా వర్క్ ఇచ్చారనమాట. ఒక మంచి ఎలిగెంట్ లుక్ వచ్చేసింది అనిపించింది ఈ డ్రెస్ మెటీరియల్కి. ఇవన్నీ కూడా 3500 నుంచి 4000 రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. ఇందాక చూపించిన పీచ్ కలర్లోనే మస్టర్డ్ ఎల్లోది ఇంకొక కలర్ ఆప్షను. మనకు యాక్చువల్గా హ్యాండ్లూమ్ డ్రెస్ మెటీరియల్స్ తీసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ ఎగ్జిబిషన్కి వచ్చామంటే ఎన్ని ఆప్షన్స్ ఉంటాయో అసలు, అండ్ ఎంత హ్యూజ్ క్రౌడ్ ఉందో అనిపించింది నాకైతే. అసలు ఇక్కడ చూపిస్తున్నవి రెండు కూడా జామ్దాని డ్రెస్ మెటీరియల్స్ అనమాట. ఒకదానికైతే నెక్ లైన్ వాళ్ళే ఇచ్చేసారు ఇలా డీటెయిల్డ్గా. సో మనం జస్ట్ మంచి ఫిట్టింగ్తో డ్రెస్ కుట్టి చేసుకున్నామంటే చాలా మంచి లుక్ అయితే వచ్చేస్తుంది కదా. మనం జామ్దానీస్లో పైథానీ వీవింగ్ అలా డిఫరెంట్గా చూస్తాం కదా, ఇవి ఇంకొక టైప్ అనమాట. చాలా సింపుల్గా అండ్ ఎలిగెంట్ లుక్తో అయితే ఉంటాయి ఇవి. నెక్ లైన్ అంతా కూడా చాలా డ్రెస్ మెటీరియల్స్కి వాళ్ళే అయితే ఇచ్చేశారు అండ్ అన్నీ కూడా కొంచెం పేస్టల్ టోన్స్లో అయితే ఉంటాయన్నమాట వీటిల్లో. సో మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఈ బేబీ పింక్ వన్ చూసారా, చాలా బాగుంది కదా అసలు. ఇది కూడా అంతే 4000 రేంజ్లో అయితే ఉంది. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు రీచ్ అవుతారని మాత్రం నేను తనతో చెప్పానమాట. సో హ్యాపీగా అయితే ఆన్లైన్లో షాప్ చేసేయచ్చు. అన్నీ కొంచెం ప్లెజెంట్ లుక్లో ఉన్నాయనిపించింది డ్రెస్ మెటీరియల్స్. ఈ పింక్ వన్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. హైదరాబాద్లో మనకి బోర్ కొట్టి బయటకు వెళ్ళాలనుకోవాలి, కానీ అసలు ఎంత మంచిగా టైంపాస్ చేయొచ్చు అనిపించింది అసలు. ఎన్ని ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా చాలా హ్యాపీనింగ్గా ఉన్నాయన్నమాట ఎగ్జిబిషన్స్. బికాజ్ నెక్స్ట్ రాబోతున్నది అంతా ఫెస్టివల్ సీజనే కాబట్టి అసలు చాలా హ్యూజ్ క్రౌడ్ అయితే ఉంది. చాలా చాలా హ్యూజ్ క్రౌడ్ అయితే ఉంది. ఈ సిల్వర్ కలర్ డ్రెస్ మెటీరియల్ అయితే నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట. ఇది అరౌండ్ 3500 అలా అయితే చెప్పారు. ఆర్గన్జా టైప్లో ఉంది. దీనికి వచ్చిన దుప్పటా చూసారా, మొత్తం ఆల్ ఓవర్ దుప్పటా అయితే థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే అసలు. నెక్స్ట్ చూపిస్తున్నవి వచ్చేసి కోటా డ్రెస్ మెటీరియల్స్. ఇవన్నీ కూడా మంచి బడ్జెట్ రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. కోటాస్ మంచి ప్రైస్కే అయితే వచ్చేస్తుంది. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నేను వీలైతే స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను, లేదా డిస్క్రిప్షన్లో అయితే ఖచ్చితంగా వీళ్ళ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. హ్యాపీగా అయితే షాప్ చేసేయచ్చు. ఇది కూడా ఒక లావెండర్ కలర్లో టాప్ లెనిన్ వచ్చి దుపట్టా ఆర్గాన్జా వచ్చిన డ్రెస్ మెటీరియల్ అనమాట. ఈ సిల్వర్ వన్ అయితే నేను చాలాసేపు చూస్తూ ఉన్నాను తీసుకుందామా అని చెప్పి. చాలా మంచిగా అయితే అనిపించింది. లైట్ కలర్లో బాగుంది అనిపించింది డ్రెస్ మెటీరియల్ అయితే. అరౌండ్ 3500 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉంది అది. నెక్స్ట్ అయితే ఈ సపోటా కలర్ది నాకు హ్యాంగర్కి కనిపించింది అనమాట. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. సమ్హౌ ఆ కలర్ చూడగానే ఈ డ్రెస్ తీసుకుందాము అని అయితే అనుకున్నాను. ఇది ఇలా ఉంటుందన్నమాట వేసుకుంటే లుక్. నేను యాక్చువల్గా డ్రెస్ మీదనే వేసుకున్నాను కాబట్టి అంతగా అయితే అర్థం అవ్వట్లేదు. కింద అంతా కూడా రా సిల్క్ లాగా ప్లెయిన్ వచ్చింది అండ్ టాప్ అయితే లో హై మోడల్లో పెప్లం స్టైల్లో అయితే వచ్చింది అనమాట. చూసినప్పుడు కలర్ అయితే చాలా మంచిగా అనిపించి టెంప్ట్ అయ్యాను. సో ఇదైతే ప్రైస్ మనకి అరౌండ్ 6000 అలా అయితే పడుతుంది. దీనికి టాప్ మీద అంతా కూడా వర్క్ అయితే డీటెయిల్డ్గా వచ్చింది.
అండ్ ఇంకా కొన్ని డ్రెస్ మెటీరియల్స్ అయితే చూసాము. ఇవన్నీ కూడా మంచి మల్ కాటన్, మల్ చందేరి డ్రెస్ మెటీరియల్స్ అనమాట. ఈ పర్టికులర్ డ్రెస్ మెటీరియల్లో వీళ్ళ దగ్గర 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ హ్యాంగర్కి గ్రే కలర్ వేసింది కదా, అది ఒకటి. అండ్ ఇందాక బేబీ పింక్ కలర్ చూసాం కదా, ఇంకా 2 మోర్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈ మల్ కాటన్, మల్ చందేరి రెడీమేడ్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం, కానీ డ్రెస్ మెటీరియల్స్ చూసేది చాలా మినిమలిస్టిక్గా కదా. సో ఎవరికైనా డ్రెస్ మెటీరియల్స్ తీసుకొని మీకు నచ్చిన స్టైల్లో స్టిచ్ చేసుకోవాలి అనుకుంటుంటే యూ కెన్ గివ్ ఎ థాట్ అబౌట్ దీస్. డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇప్పుడైతే మనము నెక్స్ట్ స్టాల్కి మూవ్ అయిపోయాము. వీళ్ళకైతే షాప్ జూబ్లీ హిల్స్లో ఉందన్నమాట. ఇక్కడ చూసిన మీరు ఏ అవుట్ఫిట్ అయినా కూడా మీకు నచ్చితే జూబ్లీ హిల్స్కి డైరెక్ట్గా అయినా వెళ్ళొచ్చు, లేదా వెళ్ళలేని వాళ్ళు ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు. నేనైతే కోరా శారీస్ చూద్దామని చెప్పి ఇంట్రెస్టెడ్గా ఉన్నాను, బికాజ్ అదైతే ఇంతవరకు లేదనమాట. మాకైతే ఇక్కడ చూపించిన కోరా శారీస్ చాలా మంచిగా అయితే నచ్చేసాయి. బార్డర్ కూడా ఎంత డిఫరెంట్గా ఉందో అనిపించింది. ఎయిదర్ ఈ గోల్డ్ వన్ అయినా, లేదా అక్కడ కనిపిస్తుంది కదా ఇంకో గోల్డ్ వన్ అయినా కూడా. ఈ కోరా శారీస్ అన్నీ కూడా మనకి ఫైనల్ ప్రైస్ 13,000కి అయితే వస్తుందని చెప్పారనమాట. సో నేనైతే మెయిన్లీ కోరా శారీస్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నాను, బట్ ఇంకా వేరే కలెక్షన్ కూడా అయితే చెక్ చేశాను. ఇక్కడ చూపిస్తున్న వచ్చేసి జామ్దానీస్లో 3 to 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. బేసిక్గా ఈ స్టాల్లో అంతా కూడా ప్రీమియం ఫ్యాబ్రిక్ ఉందన్నమాట. ఎవరికైనా ఇమిటేషన్ లేకుండా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ కావాలి అంటే ఈ స్టాల్ని అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇక్కడైతే ఈ బేబీ పింక్ వన్ ఉంది కదా, ఇది నాకు చాలా మంచిగా అనిపించింది. ఐ థింక్ ఇది అరౌండ్ 15 to 18 ఆ ప్రైస్ రేంజ్లో ఉందనుకుంటాను. ఎగ్జాక్ట్ ప్రైస్ కోసం అయితే మీరు వాళ్ళని అడగచ్చు అనమాట. చాలా బాగుంది. ఇందులో ఈ బేబీ పింక్ అండ్ ఇంకొక కలర్ ఆప్షన్ ఈ ఎల్లో, రెండు కూడా ప్రీమియంగా ఉన్నాయి. ఫ్యాబ్రిక్స్ అయితే చాలా మంచిగా ఉంది. మనం నైట్ రిసెప్షన్స్కి అలాగా ఇలాంటి శారీస్ వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో దానికోసం అని అయితే చూస్తూ ఉన్నాను. నెక్స్ట్ రాబోతున్నది వరలక్ష్మి వ్రతం కాబట్టి ఫెస్టివల్కి అండ్ నెక్స్ట్ ఏదైనా మ్యారేజెస్కి రెండిటికి యూజ్ అయ్యేలాగా తీసుకుంటే బాగుంటుంది కదా అని అయితే చెక్ చేస్తూ ఉన్నాను. మెయిన్ ఫోకస్ అయితే కోరా శారీస్ లాగా చూస్తూ ఉన్నాను అనమాట. ఎవరైనా ఈ ఎగ్జిబిషన్ అటెండ్ అవ్వలేకపోతే అస్సలు వరీ అవ్వకండి. మన వీడియోస్ మెయిన్ ఇంటెన్షనే అదనమాట. మీరు వీడియో చూసి డైరెక్ట్గా ఎగ్జిబిషన్కి వెళ్ళలేకపోయినా హ్యాపీగా ఇంట్లో కూర్చొని అయితే షాప్ చేయొచ్చు. బికాజ్ వీళ్ళ డీటెయిల్స్ అంతా కూడా అయితే మనము డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాం కాబట్టి వాళ్ళని డైరెక్ట్గా అయితే రీచ్ అయిపోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకా ఉండే అదర్ కలెక్షన్ అయితే చెక్ చేస్తూ ఉన్నాము. బేసిక్గా ఆర్గాన్జాలో ఇంకా చాలా ప్రీమియం వెరైటీ ఆఫ్ శారీస్లో అయితే చాలా వైడ్ కలెక్షన్ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ అయితే మనం ఇందాక ఒక రెడ్ కలర్ శారీ నేను హ్యాంగర్కి పట్టుకో ఉన్నది చూసారు కదా, ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది. అదే పైన బ్లాక్ కలర్ అనమాట. ఇది వచ్చేసి ఫాలింగ్ మెటీరియల్, ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ ఉంది శారీ. ప్రైస్ అరౌండ్ 20,000 ఉంది. ఆ రెడ్ వన్ అయినా బ్లాక్ వన్ అయినా బోత్ ఆర్ సేమ్ శారీస్. ఇంకా ఇక్కడ బెంచ్ మీద కొన్ని శారీస్ ఉంటే అయితే చూస్తూ ఉన్నాము. మొత్తం క్రాస్ స్టిచ్ వచ్చిన శారీస్లో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. యాక్చువల్గా ఈ స్టాల్లో ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంకా చాలా కలెక్షనే అయితే ఉంది. మనం అయితే ఫ్యూ చెక్ చేసాము. సో మీకు ఏదైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మీరు వాళ్ళని రీచ్ అవ్వచ్చు అనమాట. ఒక్కసారి అయితే డిస్క్రిప్షన్ చెక్ చేసేయండి వీళ్ళ నంబర్ కోసము. అండ్ స్టోర్ డీటెయిల్స్ కూడా అయితే డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉంటాయి. నెక్స్ట్ స్టాల్కి అయితే మూవ్ అయిపోయాము. ఇక్కడ కోటా శారీస్ మొత్తం ఉన్నాయన్నమాట. స్టాల్ అంతా కూడా కోటా శారీసే. జూట్, టిష్యూ కోటా, సిల్క్ కోటా, ఇలా చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ కోటాలో శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. బట్ మేము వెళ్ళిన టైంలో చాలాసేపు అయితే వెయిట్ చేసాము, బట్ ఆ స్టాల్లో ఎవ్వరు లేరు అనమాట. కలెక్షన్ మాత్రం చాలా మంచిగా అనిపించింది. బట్ ఇదే స్టాల్ నేమ్తో ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది అని చెప్పి తెలిసింది. సో అందుకోసం అని చెప్పి అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. ఇక నేను ఉన్నది వచ్చేసి సాయి కలెక్షన్స్, బెంగళూరు వాళ్ళ స్టాల్ అనమాట. ఈ స్టాల్లో మొత్తం కూడా మనము బెనారస్లో ఏమేమి ఉన్నాయో అన్నీ అయితే చూసేయచ్చు. కొంచెం మీడియం రేంజ్ నుంచి హై ఎండ్ వరకు బెనారస్ శారీస్లో ఉన్న కలెక్షన్ అంతా కూడా అయితే వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉందన్నమాట. ఇక్కడ చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా అరౌండ్ 15 to 18 ఆ రేంజ్లో అయితే ఉన్నాయి. ఈ నేవీ బ్లూ శారీ చూసారా, చాలా మంచిగా అయితే ఉంది కదా. సో మంచి శారీస్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట బెనారస్లో. మనము మ్యారేజ్ సీజన్లో బెనారస్ శారీస్ ప్రిఫర్ చేసామంటే వీ విల్ నాట్ గో రాంగ్. చాలా రిచ్గా అయితే కనిపించేస్తుంది కదా మ్యారేజెస్కి ఇది. అండ్ వరలక్ష్మి వ్రతంకి కూడా ఎవరైనా మిడ్ లెవెల్లో ఆర్ హై
ఎండ్లో బెనారస్ శారీస్ తీసుకోవాలన్నా కూడా వెరీ గుడ్ ఆప్షన్ టు గో విత్. యూ విల్ నాట్ గో రాంగ్ అనిపించింది. ఈ బ్లాక్ శారీ నాకు చాలా మంచిగా అనిపించి అయితే ఒకసారి చెక్ చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా ఈ స్టాల్లో వెడ్డింగ్కి సంబంధించిన శారీస్ అయితే చాలా మంచిగా ఉన్నాయనిపించింది నాకు. ఇక్కడ నేను చూస్తున్న ఈ టిష్యూ శారీ మాకు చాలా బాగా అనిపించింది అనమాట. ఐ థింక్ ఇది అరౌండ్ 20,000 ఆ ప్రైస్ రేంజ్లో ఉంది. టిష్యూ వచ్చి బెనారసీ వీవింగ్ వచ్చిందనమాట శారీకి అంతా కూడా. దీనిలో 3 to 4 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవైతే 3 కలర్స్ అండ్ దట్ ఈస్ ద 4th కలర్. ఒక గ్రీన్లో అయితే ఉందన్నమాట. చాలా మంచిగా ఉంది. సో ఎవరైనా వెడ్డింగ్ కోసం శారీస్ చూస్తుంటే మాత్రం యూ క్యాన్ గివ్ ఎ థాట్ అబౌట్ ద స్టాల్. అంతా కూడా ప్రీమియం హై అండ్ కలెక్షన్ అయితే ఉందన్నమాట. అండ్ బెనారస్ జార్జెట్స్లో కూడా వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ అయితే అవైలబుల్ ఉంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ వైలెట్ది, అది బెనారస్ జార్జెట్లో అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్న వచ్చేసి మనము యానిమల్ ప్యాటర్న్లో బెనారస్ శారీస్ అనమాట. ఇవన్నీ కూడా చాలా హ్యూజ్ డిమాండ్లో అయితే ఉన్నాయి కదా యానిమల్ ప్యాటర్న్లోవి. దీన్ని షికార్ వీవింగ్ అని అయితే అంటారని చెప్తూ ఉంది తను. ఎవరైనా ఇంతవరకు యానిమల్ ప్యాటర్న్ లేదు తీసుకోవాలి అని చూస్తుంటే మాత్రము ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. బట్ ఇవన్నీ కూడా ప్రీమియం రేంజ్లో అయితే ఉంటుంది. 15,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉంటుంది అనమాట. ఇంకా ఇక్కడ మైసూర్ సిల్క్ శారీస్లో కూడా చాలా అయితే ఉన్నాయి. బికాజ్ వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చారు కాబట్టి అక్కడ మైసూర్ సిల్క్ చాలా ఫేమస్ కదా. సో అందుకోసం అని చెప్పి అవి కూడా అయితే చాలానే తీసుకొని వచ్చారు. దీని ఫ్యాబ్రిక్ చాలా మంచిగా ఉందని చెప్పి అయితే చెక్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ నుంచి అయితే మనం ఇంకా స్లోగా నెక్స్ట్ స్టాల్కి అయితే మూవ్ అయిపోయామన్నమాట. ఈ పర్టికులర్ బెంగళూరు స్టాల్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. సాయి కలెక్షన్స్ బెంగళూరు ఈ స్టాల్ నేమ్ అయితే. ఈ నెక్స్ట్ స్టాల్లో అంతా కూడా జామ్దానీస్లో హై ఎండ్ కూడా ఉన్నాయి, లో ఎండ్ కూడా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూపిస్తున్న ఈ బ్రింజాల్ కలర్ శారీ వచ్చేసి 65,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉంటుందంట. టస్సర్ మీద జామ్దాని వీవింగ్ అయితే వచ్చింది. సో చాలా హై ఎండ్లో చాలా ప్రీమియం శారీ అనమాట. వీళ్ళైతే యాక్చువల్గా బెంగాల్ నుంచి వచ్చారు. బట్ ఇలా ఎగ్జిబిషన్స్కి దానికోసము హైదరాబాద్లో కూడా నవ్ అండ్ దెన్ అయితే ఉంటూ ఉంటారనమాట. ఎవరికైనా వీళ్ళ దగ్గర కలెక్షన్ నచ్చుంటే మాత్రము డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి కాబట్టి మనం వాళ్ళని మన హౌస్ విజిట్ చేయమన్నా లేదా మన కమ్యూనిటీకి రమ్మన్నా కూడా అయితే వస్తారనమాట. సో దట్ మొత్తం కలెక్షన్ అంతా చాలా గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే చెక్ చేసేయచ్చు కదా. టస్సర్స్లో దాని మీద జామ్దాని వీవింగ్ ఆర్ కాంతా వర్క్ వచ్చిన దాంట్లో అయితే చాలా వైట్ కలెక్షన్ ఉంది. అండ్ అంతా కూడా ప్రీమియం హై ఎండ్లో అయితే ఉందన్నమాట. ఇదే కాకుండా జామ్దాని డ్రెస్ మెటీరియల్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఎన్ని కలర్స్ ఎన్ని ప్యాటర్న్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయో ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసి మనకి టిష్యూ జామ్దానీస్. ఓపెన్ చేసిన తర్వాత లుక్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మొత్తం టిష్యూ వచ్చి అంతా కూడా జామ్దాని వీవింగ్ అయితే ఉంటుంది పింక్ కలర్ది. అదే ఇక్కడ హ్యాంగ్ చేసి ఉంది కదా, అందులో 1 more కలర్ ఆప్షన్. ఇది ప్రైస్ మనకి 4,500 ఆ ప్రైస్ రేంజ్లో అయితే చెప్పారనమాట. సో ఇదంతా కూడా ప్రీమియం రేంజ్ ఆఫ్ జామ్దాని కలెక్షన్. ఇంకా మన ఛానల్లో కూడా మన లేటెస్ట్ వీడియో ఒకటి మొత్తం ప్యూర్ జామ్దానీస్తో అయితే చేసాము. అందులో కూడా అయితే మంచి డ్రెస్ మెటీరియల్స్ రీజనబుల్ రేంజ్కే అయితే అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా ఆ వీడియో చెక్ చేయకుండా ఉంటే ఒక్కసారి అయితే చెక్ చేసేయండి. ఇక్కడ ఈ స్టాల్లో అయితే మనకి శారీస్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట జామ్దానీస్లో. ఇప్పుడు చూపిస్తున్నవి వచ్చేసి కాటన్కి జామ్దాని వీవింగ్ వచ్చింది. మంచి లైట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి దీనిలో, చాలా మంచిగా ఉన్నాయి. ఎవరైనా మీ మదర్స్కి ఆర్ అత్తయ్యలకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటుంటే దీస్ ఆర్ సో గుడ్ టు గో అనిపించింది. నెక్స్ట్ చూస్తున్న ఈ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి లెనిన్ మల్ కాటన్లో జామ్దాని వీవింగ్ అయితే వచ్చిందనమాట. ఇదంతా కలనేత లాగా 2 కలర్స్ అయితే ఉంది దీనికి. కింద దామన్ ఏరియాలో అంతా కూడా పీకాక్ వచ్చింది వీవింగ్లో అండ్ బార్డర్ కూడా అయితే ఉంది దామన్ ఏరియాలో. దుప్పటా కూడా అయితే చాలా మంచిగా ఇచ్చారనమాట. దీని ప్రైస్ వచ్చేసి 3,000 రూపీస్. చాలా మంచి రేంజ్ కదా, అసలు హ్యాపీగా అయితే తీసేసుకోవచ్చు మనము. ఇందులో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మనమైతే ఈ ఒక్క కలరే చెక్ చేసామన్నమాట. ఇది హ్యాండ్లూమ్ అని చెప్పడానికి వెనకాల బ్యాక్ సైడ్ అంతా ఇంటర్లాకింగ్ అంతా కూడా చూపిస్తూ ఉన్నారు. ఇవైతే దానిలో ఉండే అదర్ కలర్ ఆప్షన్స్. లెనిన్ మల్ కాటన్ ప్రైస్ వచ్చేసి 3,000 పడుతుంది. సో ఎవరికైనా నచ్చుంటే డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి కాబట్టి మంచిగా అయితే తీసేసుకోవచ్చు. ఇదైతే మస్లిన్ సిల్క్ అనమాట, మంచి బ్లూ కలర్ ఇది.
నెక్స్ట్ ఇదైతే ట్రెడిషనల్ టెంప్టేషన్ స్టాల్లో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ అనమాట. ఈ షాప్ అయితే నేను చాలా ఫ్రీక్వెంట్గా పర్చేస్ చేస్తూ ఉంటాను. బికాస్ వీళ్ళ దగ్గర కలెక్షన్ అక్కడ నాకు చాలా యునిక్గా అనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ప్రైస్ కూడా చాలా మంచి రేంజ్లో అయితే ఉంటుంది, రీజనబుల్గా. సో ఇక్కడైతే ఇవి దీని నేమ్ ఏదో చెప్పారు, మనం ఇయర్కి ఇట్లా టాప్లో పెట్టుకోవాలన్నమాట. చాలా డిఫరెంట్గా ఉన్నాయి, వాటిలో చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎవరైనా అలా ఇయర్కి టాప్లో పెట్టుకునే థింగ్స్ కోసం చూస్తుంటే అయితే యూ హ్యావ్ మల్టిపుల్ ఆప్షన్స్ హియర్ అసలు. అండ్ వీళ్ళ దగ్గర నార్మల్ జ్యువెలరీయే కాకుండా సిల్వర్ కలెక్షన్ కూడా అయితే అవైలబుల్ ఉంటుంది. అన్నీ కూడా కొంచెం యూనిక్గా ఉంటాయన్నమాట, డిఫరెంట్గా, రొటీన్గా లేకుండా మంచి కలెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఇయర్ రింగ్స్లో చూసారా చాలా వైట్ కలెక్షన్ అయితే ఉంది కదా. బేసిక్గా అన్నీ నీట్గా ఆర్గనైజ్డ్గా పెట్టేశారు కాబట్టి చాలా క్లియర్గా అయితే కనిపిస్తూ ఉంది. గ్రీన్ ఇయర్ రింగ్ చాలా మంచిగా అనిపించి అయితే చెక్ చేస్తూ ఉన్నాను. దీని ప్రైస్ 3800 ఆ రౌండ్ అయితే ఉందన్నమాట. డెఫినెట్గా మనకి ఇంకా కూడా అయితే తగ్గిస్తారు, మంచి ప్రైస్కే అయితే ఇస్తారు. సో యూ కెన్ గివ్ ఎ థాట్. ఒకవేళ ఇమిటేషన్ జ్యువెలరీ ఆర్ సిల్వర్ జ్యువెలరీ తీసుకోవాలనుకుంటుంటే మాత్రం ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ మంచి ప్రైజెస్ కూడా అయితే ఉంటాయన్నమాట. మనం చాలా స్టాల్స్ అయితే చెక్ చేసాం కాబట్టి నాకు ఇందులో అయితే మంచిగా అనిపించింది. ఇఫ్ యూ నీడ్ యూ కెన్ చెక్. ఇక్కడైతే వీళ్ళ స్టాల్ ఐ థింక్ వీళ్ళు చందేరి నుంచి అయితే వచ్చారు. ఇక్కడ అంతా కూడా కాంతా వర్క్ బ్లౌజెస్ ఉన్నాయన్నమాట. చాలా కలర్ ఆప్షన్స్లో అయితే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన సబ్స్క్రైబర్సే చాలామంది నన్ను ఈ బ్లౌజెస్ కోసము అండ్ ఈ శారీస్ కోసం అయితే అడిగారు. సో మీరు ఎవరైనా ఈ వీడియో వాచ్ చేస్తుంటే మాత్రం యూ క్యాన్ గివ్ ఎ థాట్ అబౌట్ దిస్ వన్. ఒక్కసారి ఇది ఓపెన్ చేస్తే ఎలా ఉంటుందో అయితే చూపిస్తున్నాను చూడండి. హ్యాండ్స్కి అండ్ బ్యాక్ సైడ్ కూడా అయితే వర్క్ వచ్చి ఉంటుంది అనమాట, అంతా కాంతా వర్క్. బేసిక్గా కాంతా వర్క్ చేయడానికి చాలా టైం పడుతుంది కదా, ఇట్స్ ఎ వెరీ టైం కన్జ్యూమింగ్ థింగ్. అందుకోసమే ఇవైతే మనకి మంచి కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది అనమాట. ప్రైస్ వచ్చేసి ఇది 800 చెప్పారు. మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇందాక చూపించాను కదా అవి. అండ్ ఇప్పుడు చూపిస్తున్న వచ్చేసి స్టోల్స్ అనమాట. సో ఎవరైనా మంచి డిజైనర్ స్టోల్స్ కోసం ట్రై చేస్తుంటే మాత్రం యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆప్షన్స్ హియర్. ఎంత హెవీ వర్క్ వచ్చిందో, చాలా యునీక్ స్టోల్స్ అయితే పర్చేస్ చేయొచ్చు అనమాట మనము. ఇలా అయితే డిజైన్స్ అన్నీ కూడా దేనికవే చాలా మంచిగా ఉందనిపించింది. ఇన్ఫ్యాక్ట్ మల్టీ కలర్వి కూడా అయితే చాలా బాగున్నాయి దీని మీద. సింగిల్ థ్రెడ్డే కాకుండా ఇక్కడ చూపిస్తున్నాను కదా, అలా మల్టిపుల్ కలర్స్ వస్తే కూడా చాలా నీట్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రిక్ మీద కాంతా వర్క్ వచ్చిందనమాట. కలనేతలో ఉంది కాబట్టి మంచి లుక్ వచ్చేసింది. బేసిక్గా నాకు ఈ స్టాల్లో ఫ్యాబ్రిక్స్ అంతా కూడా మంచిగా అనిపించాయి అనమాట. బికాజ్ నేను కాంతా వర్క్స్ బయట చాలా డిఫరెంట్ ప్లేసెస్లో అయితే చూసాము. కొన్ని మెషిన్తో కూడా అయితే చేసేసారనమాట కాంతా వర్క్. సో అది మనం ఐడెంటిఫై చేసుకొని తీసుకుంటే అయితే చాలా బాగుంటుంది. హ్యాండ్తో చేసినవి ఆ ఫినిషింగే చాలా నీట్గా ఉన్నాయి. ఈ పర్టికులర్ శారీ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ కాంతా వర్క్ అయితే వచ్చింది. మీకు ఇలా వీడియోలో చూస్తే ఇది ప్రింట్ లాగా కనిపిస్తుంది కదా, అంత నీట్గా అయితే చేశారనమాట. దీని ప్రైస్ వచ్చేసి 4000 ప్రైస్ రేంజ్లో అయితే ఉంది. ఇందులో మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో అయితే కాంతా వర్క్ ఉందన్నమాట. ఫస్ట్ ఇప్పుడు మనం చూసింది వచ్చేసి టస్సర్ ఫ్యాబ్రిక్. నెక్స్ట్ ఇంకా వేరేవి కూడా అయితే చూసాము. అవైతే మనకి 2500 ఆ ప్రైస్ రేంజ్కి అయితే వచ్చేస్తాయి శారీస్. ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ బ్లాక్ వన్, ఇదైతే మనకి 2500కి అయితే వచ్చేస్తుంది అనమాట. బేసిక్గా ఇందాక బ్లాక్ అండ్ వైట్ కలర్ చూసాం కదా, అది చందేరి ఫ్యాబ్రిక్. ఇది వచ్చేసి సెమీ టస్సర్ అనమాట. సో ఆల్ ఓవర్ శారీకి ఫుల్గా కాంతా వర్క్ ఉంది కాబట్టి ఒక యునీక్ లుక్ అయితే ఉంటుందన్నమాట శారీకి. ఖచ్చితంగా వార్డ్రోబ్లో ఇలాంటి శారీ అయితే ఒకటి ఉండాల్సిందే, మన అమ్మ వాళ్ళకైనా అత్త వాళ్ళకైనా, లేదా మనం కూడా అయితే క్యారీ చేయగలిగితే తీసుకోవచ్చు. కానీ బట్ మెయిన్గా వాళ్ళకి ఉంటే అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇవి వచ్చేసి జామ్దానీ శారీస్ అనమాట. జామ్దానీలో మనం చాలా డిఫరెంట్ వేరియంట్స్లో అయితే చూస్తుంటాం కదా, ఇది వన్ ఆఫ్ ద వేరియంట్ అనమాట జామ్దానీ శారీస్లో. లావెండర్ కలర్ చాలా బాగుందని చెప్పి అయితే చెక్ చేస్తూ ఉన్నాము. బట్ ఇక్కడ చూపిస్తున్నట్లు ఇందులో మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అదర్వి కూడా. ఈయన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను ట్యాగ్ చేస్తాను చూడండి. మీకు ఏ సారీ నచ్చున్నా అయితే ఆన్లైన్ చేస్తారంట. అండ్ తిను మనకి హైదరాబాద్లో అనే అయితే అన్ని ఎగ్జిబిషన్స్లో మూవ్ అవుతూ ఉంటారు. సో జస్ట్ ఇన్ కేస్ మన కమ్యూనిటీకి రావాలన్నా కూడా అయితే వస్తారు. ఆ నేవీ బ్లూ కలర్ది మొత్తం కాంతా వర్క్ వచ్చిన శారీ అనమాట, హెవీగా. అండ్ ఈ బ్లూది వచ్చేసి మనకి జామ్దానీ వీవింగ్ శారీ. నెక్స్ట్ అయితే అనురాగ్ అని చెప్పి ఒక గోల్డ్ జ్యువెలరీ స్టాల్ అనమాట. ఇదంతా కూడా రియల్ గోల్డ్ జ్యువెలరీ. వీళ్ళు ఇంట్లోనే అయితే గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ చేస్తూ ఉంటారు. వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే మనకి చాలా లైట్ వెయిట్లో కూడా హెవీ లుక్ జ్యువెలరీ పీసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ బ్లాక్ బీడ్స్ అయితే చాలా బాగుంది కదా, మొత్తము బ్లాక్ బీడ్స్ వచ్చేసి అక్కడక్కడ పెండెంట్స్ అయితే వచ్చిందనమాట.
ఇప్పుడున్న గోల్డ్ కాస్ట్కి మనం లైట్ వెయిట్లో తీసుకోగలిగితే అయితే చాలా బాగుంటుంది కదా. ఈ బ్లాక్ బీడ్స్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 60,000 చెప్పారు. ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా ఇటాలియన్ జ్యువెలరీ అనమాట. అరౌండ్ 30,000 ఆ ప్రైస్ రేంజ్లో అయితే ఉన్నాయి. విత్ నెక్ పీస్ అండ్ పెండెంట్ కూడా అయితే వచ్చేసింది. అండ్ లేదా మనకి ఓన్లీ నెక్ పీస్ కావాలన్నా కూడా అయితే ఇటాలియన్ జ్యువెలరీలో అవైలబుల్ ఉందన్నమాట. మీకు ఏదైనా నచ్చుంటే ఒకసారి వాళ్ళని రీచ్ అవ్వచ్చు. అంతా కూడా మనకి మినిమల్ వెయిట్లో అయితే జ్యువెలరీ చేసేసారు. సో హెవీ లుక్ అయితే వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నారు కదా 1.5 గ్రామ్స్లో అయితే ఈ నెక్ పీస్ అయితే అవైలబుల్ ఉంది. ఐ హోప్ మీకు మన వీడియోస్ నచ్చుతున్నాయని చెప్పి ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదేమో అయితే చెక్ చేసుకోండి. బికాజ్ మన ఛానల్లో చాలా కాన్స్టెంట్గా ఎగ్జిబిషన్ వీడియోస్, హ్యాండ్లూమ్ డ్రెస్సెస్, శారీస్, రెడీమేడ్స్ అయితే చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయన్నమాట. అవన్నీ మీరు మిస్ అవ్వకూడదంటే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ గివ్ అవే వెరీ సూన్ బికాజ్ వీఆర్ వెరీ క్లోజ్ టు 5K సబ్స్క్రైబర్స్ కాబట్టి ఖచ్చితంగా అయితే గివ్ అవే ప్లాన్ చేసేయాల్సిందే. మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ స్టాల్కి మూవ్ అయ్యామన్నమాట. వీళ్ళ ఈ పర్టికులర్ స్టాల్ వచ్చేసి సూరి కలెక్షన్స్ అని చెప్పి షాప్ టెల్లాపూర్లో అయితే ఉంటుందన్నమాట. మనం ప్రీవియస్ ఎగ్జిబిషన్స్లో కూడా అయితే చెక్ చేసాము. ఈ శారీ ఏంటంటే ఉమెన్ గురించి అంతా ఈ శారీ మీద అయితే రాశారనమాట. షైన్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, అట్లా మొత్తం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి అయితే ఈ శారీని క్రియేట్ చేశారు. సో చాలా యునీక్ పీస్ అనమాట. వీళ్ళ దగ్గర ఉన్న శారీస్ అంతా కూడా వాళ్ళ ఓన్ క్రియేషన్స్. వాళ్ళే మంచిగా థాట్ ఇచ్చి ఎలా చేస్తే బాగుంటుంది అని చెప్పి అయితే చేశారు. సో ఈ పర్టికులర్ శారీస్ మనకి 2 to 3 కలర్ ఆప్షన్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఎల్లో హ్యాంగ్ చేసి ఉంది కదా, అండ్ తను వేసుకున్నది, అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్న పౌడర్ బ్లూ అండ్ గ్రే కలర్, ఇలా 3 కలర్ ఆప్షన్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ స్టాల్ నేమ్ కూడా అయితే కనిపిస్తూ ఉంది కదా. సో మనం ప్రీవియస్ ఎగ్జిబిషన్స్లో కూడా అయితే ఈ స్టాల్ని చూసామన్నమాట. చాలా హ్యూజ్ కలెక్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకి కాంతా వర్క్లో స్టోల్స్ అవైలబుల్ ఉన్నాయి. మంచి ప్రీమియం ఫినిష్లో ఉంటాయన్నమాట. మనం కాంతా వర్క్ చాలా దగ్గరలో అయితే చూస్తూ ఉంటాము. బట్ నేను ఇందాక చెప్పినట్టు వీ నీడ్ టు మేక్ షూర్ అది హ్యాండ్తో చేసిందా ఆర్ మెషిన్దా అని చెప్పి అయితే ఒకసారి చెక్ చేసుకుంటే బాగుంటుందన్నమాట. సో ఈ స్టాల్లో ఫస్ట్ ఇక్కడ మనం చూస్తున్న ఆరెంజ్ శారీ వచ్చేసి సెమీ టస్సర్ శారీకి ఫ్రెంచ్ నాట్స్ వచ్చి కాంతా వర్క్ అయితే వచ్చిందనమాట. ఇక్కడ 3 to 4 శారీస్ వరుసగా మనం చూస్తున్నవన్నీ కూడా సెమీ టస్సర్కి కాంతా వర్క్ అయితే వచ్చింది. ఈ శారీస్ 5,800 నుంచి 6,800 ఆ ప్రైస్ రేంజ్ వరకు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే ఈ పర్టికులర్ స్టాల్లో నేను ఇందాక చెప్పినట్లు కలెక్షన్ అంతా కూడా చాలా యూనిక్గా ఉంటుంది. సో వీళ్ళే పర్సనల్గా అయితే క్యూరేట్ చేస్తారనమాట. సో ఇక్కడ కూడా అయితే చూడము, అన్నీ కూడా డిజైనర్ పీసెస్ లాగా అయితే ఉంటుంది. ఈ శారీస్ చాలా బాగున్నాయి కదా, మెరూన్ అయినా బ్లూ అయినా కూడా మంచి కలర్స్కి కాంతా వర్క్ అయితే వచ్చి ఉంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూస్తున్న ఈ బ్లాక్ కలర్ శారీ వచ్చేసి బ్లెండెడ్ సిల్క్ అనమాట. ఫ్యాబ్రిక్ శారీకి ఆల్ ఓవర్ అంతా కూడా మనకి కాంతా వర్క్ అయితే వచ్చింది. దీని ప్రైస్ 5,900 రూపీస్ అయితే అవుతుంది. ఇందులో ఈ బ్లాక్ కలర్ అండ్ వన్ మోర్ వచ్చేసి గ్రీన్ కలర్, ఇది కాదు, ఇది వేరే ఫ్యాబ్రిక్. నెక్స్ట్ చూపిస్తుందని చూసారా ఈ గ్రీన్ వన్, ఇది ఆ ఫ్యాబ్రిక్ అనమాట. బ్లెండెడ్ సిల్క్ కాంతా వర్క్ వచ్చి ఉంటుంది శారీకి అంతా కూడా. దీని ప్రైస్ బ్లాక్దైనా ఈ గ్రీన్దైనా 5,900 అయితే అవుతుంది. నెక్స్ట్ చూపిస్తున్న ఈ బ్రింజాల్ కలర్ ఆ టోన్లో అయితే ఉంది కదా, ఇది ప్యూర్ మల్బరీ సిల్క్ మీద కాంతా వర్క్ అయితే వచ్చి ఉంటుంది అనమాట ఆల్ ఓవర్. దీనిలో ఐ థింక్ ఈ ఒక్క కలరే అయితే ఉంది. మీకు ఒకవేళ నచ్చుంటే అయితే చెక్ చేయొచ్చు. నేను స్క్రీన్ మీద కూడా నంబర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇది కూడా ప్యూర్ మల్బరీ సిల్క్కి మొత్తము హ్యాండ్ పెయింటింగ్ వచ్చి ఆంబర్ షేడ్లో అయితే వచ్చిందనమాట. 2 టోన్స్లో రెడ్ అండ్ పింక్ అలా అయితే ఉంది. ఇది ఇందాక చూపించాను కదా ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి శారీ అని చెప్పి, ఆ పర్టికులర్ శారీ అదైతే. నెక్స్ట్ ఇవి వచ్చేసి మల్బరీ సిల్క్ శారీసే, మొత్తం ఆల్ ఓవర్ హ్యాండ్ పెయింటింగ్ అయితే వచ్చి ఉంటుంది అనమాట. ఇందులో వీళ్ళ దగ్గర డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ ప్యాటర్న్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి శారీస్. ఈ బ్రింజాల్ కలర్ అండ్ నేవీ బ్లూ కలర్స్ ఏ ఫ్యాబ్రిక్లో అయినా కూడా చాలా హైలైటెడ్గా అయితే కనిపిస్తూ ఉంటుంది కదా. ఎంత బాగుందో ఈ బ్రింజాల్ కలర్ అయితే అసలు. అందులో దాని మీద వైట్ కలర్లో హ్యాండ్ పెయింటింగ్ వచ్చేసరికి ఇంకా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ అయితే ఈ బ్లూ కలర్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది కదా. ఇవి ఫ్యాబ్రిక్ వచ్చేసి మల్బరీ సిల్క్.
ఇలా చూస్తూ ఉంటే వీళ్ళ స్టాల్లో మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. నేను చెప్పినట్లు వీళ్ళ షాప్ అయితే టెల్లాపూర్లో ఉంది. సో వీళ్ళ డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద కూడా యాడ్ చేస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా అయితే ఉంటుంది. ఒక్కసారి అయితే చెక్ చేసేయండి. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ నెక్స్ట్ కూడా రాబోతుంది అనమాట. బికాజ్ ఇది సూత్ర ఎగ్జిబిషన్ కదా. దీని తర్వాత మనమైతే ఆకృతికి వెళ్ళాము. అక్కడ కూడా అయితే మనం షాప్ చేసామన్నమాట. దాని వీడియో నేను నెక్స్ట్ అయితే పోస్ట్ చేస్తాను. జస్ట్ ఇన్ కేస్ ఎగ్జిబిషన్ అయిపోయినా కూడా డోంట్ వరీ, అసలు హ్యాపీగా అయితే మీరు షాప్ చేసేయచ్చు. బట్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం అయితే మీరు మిస్ అవుతారు నా నెక్స్ట్ వీడియో. సో మేక్ షూర్ మీరు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసిందే లేదో, ఇంకైతే మీరు ఫర్దర్గా వీడియో కంటిన్యూ చేసేయండి. ఇవైతే మల్ కాటన్లో హ్యాండ్ పెయింటింగ్ అనమాట. సో వీటిలో కూడా మల్టిపుల్ కలర్ ఆప్షన్సే అయితే ఉన్నాయి. ఇవి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకున్నా కూడా మనం బ్లౌజ్ స్టైల్ చేసుకునే దాన్ని బట్టి చాలా మంచి లుక్ అయితే వచ్చేస్తూ ఉంటుంది కదా శారీస్కి. దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండి. ఇక్కడి నుంచి అయితే మేము ఆకృతికి వెళ్ళామన్నమాట. సో అక్కడ ఏమేమి కలెక్షన్ ఉందో అయితే ఎక్స్ప్లోర్ చేసాము అండ్ అది నేను నెక్స్ట్ వీడియోగా అయితే పోస్ట్ చేస్తాను. సీ యూ అగైన్ ఇన్ దట్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ అగైన్, బాయ్.